వైసీపీ అధినేత జగన్ విదేశాలకు మకాం మార్చబోతున్నారా? ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువ సమయం బెంగళూరులో ఉంటున్న జగన్ ఇప్పుడు బెంగళూరు కూడా తనకు సేఫ్ ప్లేస్ కాదని ఆయన భావిస్తున్నారా? అందుకే తన పాస్పోర్ట్ ను రెన్యువల్ చేసుకున్నారా? వాచ్ దిస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ బెంగళూరుకు మకాం మార్చారు. అప్పుడప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లికి షటిల్ సర్వీసులు నడిపిస్తున్నారు. గత వారం బెంగళూరు నుంచి తాడేపల్లి నివాసానికి వచ్చిన వైసీపీ అధినేత తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఈ మధ్యలోన ఆయన తన పాస్పోర్టును రెన్యువల్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. జగన్ విదేశాలకు మకాం మార్చేందుకే పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన విదేశాల్లో ఉండటమే సేఫ్గా భావిస్తున్నారట. ప్రస్తుతం బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటక కాంగ్రెస్ నేతలకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయి. రాష్ట్రంలో పార్టీని ఎలా నడపాలి, వ్యూహాలు ప్రతివ్యూహాలు తన ప్రత్యర్థులకు తెలిసే ఛాన్స్ ఉంది. అందుకే బెంగళూరు కూడా తనకు సేఫ్ ప్లేస్ కాదని భావిస్తున్నారట. అందుకే ఆయన విదేశాల్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక వైసీపీ అధినేత జగన్ పాస్పోర్ట్ కోర్టులో ఉంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ డిప్లొమాట్ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు పదవి పోయింది కాబట్టి ఆ పాస్పోర్టు పనిచేయదు. అందుకే పాత పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. ప్రస్తుతం జగన్ బెంగళూరును అంత సేఫ్గా భావించలేకపోతున్నారని, ఏదో ఓ కారణం చెప్పి విదేశాలకు మకాం మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి లండన్లో కొన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ కుమార్తెలు లండన్లోనే ఉన్నారు. వారి కోసం నివాసం, ఇతర సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారని, జగన్ కొంతకాలం అక్కడే ఉండాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఆరోగ్యం, చికిత్స, ఇతర కారణాలతో కోర్టు నుంచి లాంగ్ పర్మిషన్ తీసుకునేందుకు త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం కూటమి సర్కార్పై పోరాడే పరిస్థితి లేదని జగన్ అనుకుంటున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడే పరిస్థితి లేదని అనుకుంటున్నారట. అటు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేయించడానికి పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టత రావడంతోనే జగన్ సేఫ్ జోన్కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఆయన లండన్కు లేదా మరో ప్రాంతానికి లాంగ్ లీవ్లో వెళ్లడం ఖాయమని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయట. ఇందులో భాగంగానే జగన్ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న వెంటనే బెంగళూరు వెళ్లిపోయినట్టుగా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. ఇదిలా ఉంటే గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ను పదే పదే టార్గెట్ చేశారు. ఆయనే కాదు, తన మంత్రివర్గంలోని మంత్రులు సైతం ప్రతిసారి విమర్శించేవారు. చంద్రబాబు పవన్ టూరిస్టులని, హైదరాబాద్ నుంచి టూరిస్టుల్లా వచ్చి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించేవారు. హైదరాబాద్లో మకాం వేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అవసరమని విరుచుకుపడేవారు. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కూడా ఇదే పని చేస్తున్నారు. బెంగళూరులోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి వెళ్తున్నారు. మధ్యలో ఢిల్లీలో ధర్నాకు కూడా హాజరయ్యారు. ఇప్పటి వరకు 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ తొలి రోజు మాత్రం హాజరై తిరిగి వెళ్లిపోయారు. దీంతో అధికార టీడీపీ, జనసేన నేతలు జగన్పై విమర్శలు సంధిస్తున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ హైదరాబాద్లో ఉంటారని, రాష్ట్రానికి అతిథుల్లా వచ్చి వెళ్లిపోతారని విమర్శించేవారని ఇప్పుడు జగన్ చేస్తుంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీ అధినేత జగన్ పాస్పోర్ట్ రెన్యువల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నది విదేశాలకు వెళ్లేందుకేనా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై అధికార పార్టీ ఆరోపణలపై వైసీపీ ఇప్పటి వరకు స్పందించలేదు. చూడాలి మరి ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో.